క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారట. అయితే టికెట్ పై వైసీపీ హైకమాండ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే పార్టీకి రాజీనామా చేశారు. మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్కు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించారు. రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు తనకు నచ్చాయని చెప్పారు. గత నెలలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గుంటూరు లోక్సభ టికెట్ను అంబటి రాయుడు ఆశించారు. టికెట్ కేటాయింపుపై పార్టీ నుంచి హామీ లభించలేదు. దీంతో పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. సడన్ గా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసే విషయంపై ఇద్దరు చర్చించారు. తెదేపా అధినేతతో మాట్లాడి గుంటూరు కేటాయించే విధంగా పవన్ హామీ కూడా ఇచ్చారని సమాచారం. అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈయన చేరికతో పార్టీకి ప్లస్ అవుతుందని జనసేన సైనికులు భావిస్తున్నారు.